నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో అమరావతి ఓటర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంజనా సింహాకు అర్జీ సమర్పించినట్లు తెలిపారు. ఓటర్ రింగ్ రోడ్డు వెడల్పును 70 మీటర్లకు పరిమితం చేయాలని, వెంటనే గ్రామ సభలు నిర్వహించాలని, భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఓటర్ రింగ్ రోడ్ బాధిత రైతుల పోరాట సమన్వయ కమిటీ పల్నాడు జిల్లా సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్నటువంటి ధరణికోట, లింగాపురం, బలుసుపాడు తదితర గ్రామాల రైతులు మొత్తం కూడా 9 గ్రామాల రైతులు ఈరోజు నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి, జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ భూములు కోల్పోతున్న రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు కావడంతో ఈ భూములు పోతే భవిష్యత్తులో మొత్తం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భూములు కోల్పోతున్న సందర్భంగా ఈ రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి అనేటటువంటిది రైతులుగా, రైతు సంఘంగా ఈరోజు కలెక్టర్ గారికి, జేసీ గారికి విన్నవించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రైతులు చేసుకునే విజ్ఞప్తి, ఈరోజు బయట మార్కెట్ ఎంతైతే ఉందో అంతకు 2.5 రెట్లు అదనపు పరిహారం ఇచ్చినప్పుడే ఈ భూములు కోల్పోయేటటువంటి రైతులకు న్యాయం జరిగిద్ది, వీళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగిద్ది అనేటటువంటిది కూడా జేసీ గారికి విన్నవించడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటిది 240 మీటర్లలో ఈరోజు ప్రభుత్వం ప్రపోజల్స్ చేస్తూ ఉంది. అందుకని మేము అడుగుతూ ఉన్నాము, ఆ 240 మీటర్ల కంటే ఈ 70 మీటర్లోనే ఎక్కువగా దీన్ని తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము.